సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. పరిసర ప్రాంతంలోని రసాయన పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలే ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను ఆసరగా చేసుకుని కెమికల్ వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చెరువులోని చేపలు పెద్ద ఎత్తున చనిపోవడంతో రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చెరువు నీటిని పరీక్షించి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చెరువు పొల్యూషన్ ప్రాబ్లం వలన ఈ కంపెనీలు ఉండటం వలన తాగే నీరు కానీ బోర్ వాటర్ కానీ అంత పొల్యూషన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దాని దక్షిణమే తీసుకుంటే అందుకే దాని వలన అది ఇరిగేషన్ డిపార్ట్మెంటల్ కానీ అవి కానీ జరిగిన 4 రోజుల వర్షాలకి మా చెరువులో కాలుష్యము ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా గత 10 ఏళ్ల నుంచి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యింది. రుద్రారం గ్రామస్తులు అందరూ చాలా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరైనా ఖండించాలని ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. దయచేసి మా విన్నపడిని కోరుకోండి. అయితే